అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. జూన్ 12వ తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని ఫన్గా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశివారు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు మీ లక్ష్యాలను సాధించేటువంటి దిశగా అడుగులు కూడా వేయబోతున్నారు. అలాగే మీరు కెరియర్లో కూడా మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో సంతోషం, ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడబోతుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని కూడా మరింతగా బలోపేతం చేయబోతున్నారు. అలాగే సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు. అయితే గొంతు, జలుబు, కడుపు, కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేయవచ్చు. కాబట్టి వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపారం చేసేవారికి కూడా వ్యాపారాన్ని విస్తరించడానికి, మంచి విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ 12వ తేదీన గురువారం నాడు వీరి జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందామండి. అలాగే వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వాళ్ళు చాలా మంచి హృదయాలు. అలాగే ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఏ పనినైనా కానీ అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి విధానంగా ఉంటారు. కృషితో, పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయమంటే వీరికి అన్ని విధాలుగా కూడా ఏ పనైనా కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అయితే అందుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కానీ చిన్నప్పటి నుండి వీరికి ఎక్కువగా సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇలా ఏదో ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధ పెడుతూ అంటే ఈ సమస్యలన్నిటివి క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. అటువంటిప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకే ఎక్కువగా మక్కువ చూపిస్తారు. కానీ అడ్డదారిలో వెళ్ళినా కానీ మా సమస్యలను మేము బయటపడాలి, ఇప్పటికీ సమస్య నుంచి మేము క్లియర్ అయితే బాగుండు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోరండి. అసలు సమస్యను వీరి నుండి దూరం చేసేందుకే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే కోపానికి తగినటువంటి అంటే ఏదో ఒకటి అయితే దాగి ఉంటుందన్నమాట. అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కానీ, లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డు తగులుతున్నటువంటి వ్యక్తుల పట్ల కానీ, ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకొని మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా చాలా కూల్గా, గంభీరంగా ఉందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి మనసు ఎంత మంచిదో వీరి యొక్క ముఖ వచ్చేసి కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని చూడగానే వీరితో మాట్లాడాలి అని అనుకునే విధానంగా వీరి యొక్క మంచి ముఖ వచ్చేసు, అలాగే ఆట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి ఉన్నటువంటి ఒక మంచి స్థానం కూడా ఉంటుంది. గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి అనుకూలమైనటువంటి రాశులు వచ్చేసి మిథునం, ధనుసు, తుల. వీరికి అనుకూలమైనటువంటి రాశులు. అలాగే అనుకూలమైనటువంటి రత్నం బ్లూ కలర్ అండి, నీలమణి కలరు. అలాగే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా వీరైతే పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి వీరికి ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడా వీరేంటంటే అంకిత భావంతో నా యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కరి దూరంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీ పైన ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండడం వలన ఈ సంవత్సరంలో మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే గ్రహచార రీత్యా శారీరక ఆరోగ్యం నుండి కూడా అనారోగ్యం కూడా మీరు కోలుకున్నటువంటి అవకాశాలు రేపటి రోజున స్పష్టంగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వివాహమైన వారికి వారి యొక్క అత్త మామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలి. కుటుంబ టెన్షన్స్ అనేటివి ఏవి కూడా మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ అయినా ఉండనివ్వండి. మీకు మంచి మనస్తత్వంతో మీకు ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఏదైనా ఈరోజు కాకపోతే తర్వాత టెన్షన్ నుంచి బయటపడచ్చులే అని చెప్పి ఇలా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల మీ మనసు ఎక్కువగా ఒత్తిడి గురవ్వకుండా ఉంటుంది. అలాగే చెడు కాలం అనేది కూడా మీకు బోలెడన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. అలాగే చాలా అనుభవాలను కూడా మీకు ఇస్తుందని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మన చెడు కాలం వచ్చింది కూడా మన మంచి కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మీకు గట్టు సమయం అని చెప్పుకోవాలి. చాలా ఎక్కువగా కష్ట నష్టాలను, సమస్యలను ఇలా అన్నీ కూడా మీరు ఎదురు చూస్తూ అంటే
ప్రతి ఒక్కటి కూడా వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా మీకేంటంటే ఎక్కడ కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ గురయ్యేటువంటి దాఖలాలు మీలో ఎక్కువ కనిపించడం లేదు. మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోండి. అలా కానీ సమయానికి వృధా చేసుకో, మీ పని మీరు యజ్ఞం చేసుకుంటూ వెళ్ళడం కూడా సకాలంలో చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే జీవిత పాఠాలు నేర్చుకోండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాలి అవకతవకాలు కూడా ప్రవర్తన కూడా మీ యొక్క మనసును కొంచెం అప్సెట్ చేస్తుందంటే అంటే మీ ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు. ఏదో విషయంలో కానీ లేదంటే ఏదైనా రెసిడెన్స్ కానీ వాళ్ళ మాట తీరు కానీ ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం మీకు వారి యొక్క ప్రవర్తన మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇంకా పెద్ద వ్యాపారం ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు. మీ యొక్క భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీకోసం మీ సమయాన్ని కేటాయించుకోబోతున్నారని చెప్పుకోవాలి. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి. అంటే మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న విధానికంటే కూడా అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఈరోజు పొందబోతున్నారు. అయితే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను ఈరోజు తయారు చేసుకొని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే మీ జీవితంలోకెల్లా ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటుకోబోతున్నారండి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ, లేదంటే ఇలా ఏదో ఒకటి ఉంటాయి కదండి. కొంతమంది మనకు తెలియని వారు కూడా మనం ఏదైనా సలహా సమస్య ఉందండి, ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నాము అని ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వడం వల్ల మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకున్నటువంటి మీరు ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుంచి వచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చుతుంది. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలి అనుకుంటున్నటువంటి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తలు అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీ వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం అయితే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని అయితే రేపటి రోజున వినియోగించుకోబోతున్నారని చెప్పాలండి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారంటే ఒక పక్క మంచి శుభవార్తలు అయితే వింటారు. కానీ కొంచెం మీరేంటంటే కొన్ని విషయాల పట్ల కుటుంబ సమస్యలు కానీ అంటే ఇంకా ఏదైనా మీకు పర్సనల్కి సంబంధించిన విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కానీ ఎక్కువగా మీరైతే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి మీ యొక్క విశ్వాసం చాలా అంటే చాలా సులువుగా మీ పని జరిగేటువంటి విధానంగా మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక అలాగే ఈ రాశి వారికి అయితే రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవితం పట్ల కూడా మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు రోజులలో ఏముంటుందో ఎలా ఉంటుందో అనేది ఒక ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున మీకు చెప్పుకోదగినటువంటి ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థం. ఇక దీనివల్ల మీకు మానసికమైనటువంటి స్థాయిని కూడా కొంతవరకు పొందుతారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలు అనేటివి మీ దగ్గర ఉంచుకోండి. వారి దగ్గర అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీరు ఇలాగే ఉండాలని చెప్పి ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నాలు చేయకండి. దాని ద్వారా ఏంటంటే మీకున్నటువంటి బంధాలు మీ ద్వారా దూరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడమే. దాంతో అనవసరంగా వారందరినీ కూడా కోపం వచ్చేలాగా అంటే వారికి కోపం వచ్చేలాగా మీరు ప్రవర్తన అనేది చేసుకోకండి. అలాగే మీరు సంతోషంగా ఉండడం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు కూడా అంటే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువులు మార్పు చేర్పు చేయడం ఇటువంటి విషయాల్లో కొంచెం నిమగ్నమై ఉంటారు. అలాగే ఆఫీస్లో మీరు కొంచెం ఏర్పాటు చేసేటువంటి కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపులు కూడా లభిస్తున్నాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది గౌరవాన్ని అనేది రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క
వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. రేపటి రోజున మీకు శివారాధన చేసుకోండి. మీ మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. మరింత అపారమైన పుణ్య ఫలితానం మీకు లభిస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.